వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. రుక్మిణి మేడం చదువుకుంటున్నాం కదండి. పీడిఎఫ్ 293 అండి ఇవాళ. దానికన్నా ముందు ఒకసారి రీకాల్ చేసుకుందాం. అప్పుడు రేవతిని స్టేజ్ దగ్గర ఊరికి మహాశివరాత్రి పండగ అని చెప్పేసి అని అంటే ఎప్పుడు చూడలేదు ఇలాంటిది క్రౌడ్ క్వార్టర్స్ లో ఉన్న తర్వాత వెళ్ళలేదు అని నాకు ఎప్పుడు తెలియదు అని అంటే అభిషేక్ ఇది ఇద్దరు వెళ్తారు, బాగా ఎంజాయ్ చేసి అక్కడ రేవతిని కలుసుకుంటుంది. ఆ, కలుసుకున్నాక వీళ్ళిద్దరూ అయిపోయిన తర్వాత ఆ, మధ్యలోకి నుంచి వచ్చి వీళ్ళు తింటూ ఉంటారు. అప్పుడు రేవతి ఒక కథ చెప్తూ ఉంటది అనమాట. ఈ పాండవులు ద్రౌపది ఎట్లా అది నీకు రైస్ ఇచ్చి కృష్ణుడు చెప్తాడనమాట అడవిలో ఎట్లా దుర్వాస మహర్షి, మార్కండేయ మహర్షి వీళ్ళందరూ కలుస్తూ ఉంటారు కదా, అది నీకు అప్పటికప్పుడు అవసరం వస్తుంది, అప్పుడే అవసరం పట్టు, ఎంత ఆకలిగా ఉన్నా గానీ వాళ్ళకి పెట్టద్దు అని చెప్పేసి, వండొద్దు, అప్పుడే ఉండు, అది 10 మందికి సరిపోయే ఆహారం అని చెప్పేసి చెప్తాడనమాట. ఆ టైం వస్తుంది, వండుతూ ఉంటది అనమాట. వీళ్ళు మెడిటేషన్ లో ఉండి ఒక్కొక్కరు డ్రాప్ అవుతూ ఉంటారు. చివరికి ధర్మాత్ముడు, ఆమ్, ధర్మరాజు నీతంగా ఉండటం ఇవన్నీ చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ అది కంటిన్యూషన్ చేద్దాం స్టోరీ. Revati nodded, and after a few minutes, she asked if she could speak with me privately. We walked a short distance away and then sat down again. అది రేవతి సరే అని చెప్పి తలూపి అడిగిందనమాట. కొన్ని నిమిషాలు నీతో మాట్లాడాలి, పక్కకి వెళ్ళి అంటే సరే అని కొంచెం దూరం నడిచి వెళ్ళి ఇద్దరు కూర్చున్నారు. Your face lit up, Revati, when you spoke of Arjuna. I commented, not ready to reveal my own similar feelings. అది నీ ప్లేస్‌లో అర్జున్ గురించి మాట్లాడినప్పుడు ఒక రకమైన హావభావన చూశాను అని చెప్పి, కానీ నీకు నాకు అట్లానే ఉంది. నేనైతే అది ఓన్‌గా సిమిలర్‌గానే నాకు ఆ భావనే ఉంది. అది ఏంటి రెడీగా లేవా? ఏంటి రెడీగా లేదా చెప్పడానికి అని అంటుందన్నమాట. సుజాత, I will share with you something that happened which I have only told Sumati. It is similar to what happened to my husband while we were living at the palace. Several years ago, I received word from Mata that she wanted me to visit my family, whom I had not seen since the day they had thrown me out. I had not forgive them, and so I never wanted to see them again or tell them how my fortunes has changed. I was sure that they thought I had died in the street after my eldest brother had left me there. In the message, Mata said she could send a chariot for me at dawn the next morning, along with gifts for my mother and eldest brother, the very one who had left me to die. I didn't understand Mata's intention. ఆహ్, అదే సుజాత చెప్తుందనమాట. ఇలాంటి కొన్ని షేర్ చేస్తాను ఏం జరిగిందో అని సుమతికే చెప్పాను. నీకు చెప్పలేదు అని రేవతి అంటుందనమాట. ఏమంటుంది? సిమిలర్‌గానే ఇట్లనే మా హస్బెండ్, నేను ప్యాలెస్‌లో ఉన్నప్పుడు కొన్నేళ్ల క్రితము మాత మా ఫ్యామిలీని విజిట్ చేయమంది. వాళ్ళు నన్ను బయటకు పంపించి వదిలేశారు. కానీ వాళ్ళని క్షమించి ముందుకెళ్ళి వాళ్ళని చూసి అన్ చే మార్పు చెందారు. నువ్వు అని చెప్పిందనమాట. కానీ నన్ను అట్లా నేను స్ట్రీట్ మీద వదిలిపెట్టినాక బతికానా? చనిపోయానా? ఎట్లా ఉన్నాను అని కూడా వాళ్ళకి తెలియనప్పుడు ఏమనుకుంటారు? నేనెళ్లి ఇట్లా చేస్తే ఎట్లా అంటే, మాత నా కోసము గుర్రపు బండి పంపించి అర్జునుడినిచ్చి తెల్లారి మా అమ్మకి, మా అన్నయ్యకి బహుమతులు తీసుకొని వెళ్ళు అని చెప్పేసి ఇచ్చింది. నన్ను అట్లా రోడ్డు మీద ఇచ్చేసి నీ సావు అదే నీ నీ లైఫు, నీ జీవనం నువ్వు చూసుకో అని చెప్పేసి అన్నవాళ్ళు, మాత ఏం చేస్తుందో, మాత ఎందుకిట్లా ఇంటెన్షన్ నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉందనమాట రేవతి సుజాతతో. I was perplexed as to why she wanted me to go there, but I could never think to disobey Mata. I decided to bring my husband and a child, thinking that if my family did not believe that my life had changed, they would see the profit in my son. They will see my proof in my son. Unable to sleep that night, I went outside at the first hint of daylight to wait for the chariot, which came just as dawn was approaching. When I saw the gifts that Mata had sent, I could not contain myself and I broke down and cried. The man driving the chariot asked why I was crying. I blurted out all that had happened to me, how I had been born
deformed, and my family has discarded me. How Mata has saved me and awakened my latest talent as a singer. Had found me a husband, and at last, how my life had been totally transformed. I told him that I know Mata now wanted me to forgive them, but I had not yet been able to let go of the anger in my heart. సేమ్ సుజాతకి ఎట్లా జరిగి ఆలోచించిందో, ఎట్లా అరేంజ్‌మెంట్స్ ఎట్లా చేసిందో సేమ్ రేవతికి కూడా చేసింది. కానీ రేవతి ఇప్పుడు సుజాతతో చెప్తుందనమాట. ఎందుకు మాత ఎళ్లి అట్లా కలవమంటుంది నాకింకా అర్థం కాలేదు. కానీ నేను మాతకి వ్యతిరేక భావంతో ఉండను. రెస్పెక్ట్ ఇస్తాను అని చెప్పి చెప్తుందనమాట. ఆ రోజు వాళ్ళ హస్బెండు అలా బాబు అదే ఇట్లా ఫ్యామిలీ అంతా ఆహ్, నమ్ముతారా లేదా నా లైఫ్ ఇట్లా చేంజ్ అయిందని అక్కడికెళ్ళితే ఏంటి ప్రూఫ్ ఏంటి నా కొడుకే కదా అని అనుకుంటూ ఉంది. ఆ రోజంతా నిద్ర పట్టలేదామెకి. ఎప్పుడు డే లైట్ వస్తది. ఎప్పుడు చారియట్ తీసుకొనొస్తాడు అని వస్తదా అని ఎదురు చూస్తూ ఉందనమాట. అప్పుడు అదే టైంకి మాత గిఫ్ట్‌లిచ్చి పంపించిందనమాట. అర్జున్‌నిచ్చి. అప్పుడు అది చూడగానే నాకు లోపలున్న బాధ అంతా ఏడ్చేశాను. అంటే ఎవరైతే గుర్రాన్ని నడుపుతున్నారో అతను చూసి ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటంటే నా జీవితంలో జరిగిన సంఘటన ఇది. నేనెందుకెళ్ళాలి? హ్మ్. వాళ్ళు నన్ను వద్దనుకున్నారు కదా! నన్ను మాత సేవ్ చేసి ఇట్లా మాత సేవ్ చేసి నన్ను నాలో ఉన్న టాలెంట్‌ని బయటికి తీసి నువ్విట్లా అవ్వని నేను మంచి అయ్యి, మంచిగా హస్బెండు నా లైఫ్ అంతా టోటల్‌గా మారిపోయింది. ఇప్పుడు మారిన తర్వాత మాత ఇప్పుడు చెప్తుంది వాళ్ళని క్షమించే గుణం క్షమించు. వాళ్ళట్లా చేశారైనా గానీ నువ్వెళ్లి క్షమించు. వాళ్ళే ఆటోమేటిక్‌గా మారతారు అని మాత ఇట్లా అరేంజ్ చేసింది. ఆ! కానీ నా లోపలున్న కోపము అదంతా ఇంకా పోలేదు. కొంచెం లోపలే ఉంది అని రేవతి చెప్తుందనమాట. He listened attentively to all I was saying and then replied, think of the compassion that Mata has for all of us and let her compassion flow to your family, who out of ignorance, not evil intent, mistreated you. Had they not abandoned you, you would not have met Mata. You would not have found your husband, nor would have this life as a singer. Would you exchange all of this, go back to your family? So much good has come from that ignored act which has brought more misfortune to your family than to you. He spoke to me for quite a while, and by the time my husband and child emerged from our cottage, I was not only at peace but also greatly uplifted. అది ఇదంతా చారియట్ ఏదైతే మాత గిఫ్ట్‌లిచ్చి వాళ్ళ అన్నని, వాళ్ళ అమ్మోళ్ళనెళ్లి కలవమందో అతను "ఇది ఎందుకు ఏడుస్తున్నావంటే, ఇట్లా చెయ్యి" అన్నీ ఈమె కథంతా విని చెప్తాడనమాట. "నువ్వు ఒక ఫ్రెండ్ లాగానే మాత నీకు చేసింది. నీకు, నీ ఫ్యామిలీకి. అవన్నీ తీసేసేసి నీలో ఉన్న మేలుకొలుపుకో. భావన రూపాన్ని చేసుకొని మేలుకొలుపుకో. ఇదన్నీ తప్పు కాదు. తప్పు భావనతో ఉండొద్దు. అని చెప్పేసి అందనమాట. నువ్వసలు మాతనే కలవలేదు. ఆ! అసలు మీ హస్బెండ్ గాని, మాత గాని నువ్వు సింగరే కాలేదు. మళ్ళా నువ్వు ఎనక్కి ఎళ్తున్నావు. మీ ఫ్యామిలీ ఆళ్ళతో అందరితో ఉంటున్నావు అనే భావనతో వెళ్ళు అని చెప్పేసి చెప్తాడనమాట. ఏదైతే ఉన్నదో జరిగిందంతా వదిలేసేయి. క్షణాంది పాత నుంచి వదిలేసి ప్రెజెంట్ టెన్స్‌లో ఉండి ఎళ్ళు. ఇదంతా నీకు ఒక ఆపర్చునిటీ నీ ఫ్యామిలీని మీట్ చేసేందుకు వాళ్ళు నువ్వు మంచిగా మాట్లాడి ఉన్నంత సేపు టైం అది స్పెండ్ చెయి. నువ్వెట్లా మీ హస్బెండు మీ ఆహ్, అందరితో ఎట్లా స్పెండ్ చేస్తావు, ఇప్పుడు కలవనక ముందు ఎట్లా ఉన్నావో అట్లానే మంచిగా ఆళ్ళని ఆదరించు అని చెప్తాడనమాట. He spoke to me for quite a while, and by the time my husband and child emerged from our cottage, I was not only at peace but also greatly uplifted. I saw that he was right. I would not exchange for anything the life I now have. I saw myself not as unfortunate but as extremely blessed. It was if mother had spoken to me through him. అదే ఇదంతా మాత చారియట్ ఎవరైతే రథము తోలడానికి పంపించారో అతని ద్వారా మాత చేసిన అరేంజ్‌మెంట్ అని తెలుసుకుంటదనమాట. ఏమని? ఇది అతను చెప్తాడనమాట. ఇదంతా నువ్వు ఎట్లా ఉన్నావో అంతకుముందు అట్లానే ఉండు. మీ ఫ్యామిలీతో సింగర్ అవ్వకుండా ముందు, హస్బెండ్ రాకముందు ముందు, కిడ్స్ అదే చైల్డ్ లేకుండా ముందు నువ్వు ఏదే భావనతో మంచిగా ఉన్నావో, మాతనసలు కలవలేదనుకో ఎట్లా ఉంటావో అదే భావనతో ఉండు అని చెప్పి చెప్తాడనమాట. అంతలోకి వాళ్ళ హస్బెండు, ఆళ్ళ పాప లెగుస్తారనమాట కాటేజ్ నుంచొచ్చి. అమ్మో! ఇదేంటి నన్ను ఇదంతా పైకి తీసుకురావడానికే కదా! స్పిరిచ్యువల్‌గా ఎదగటానికే కదా! అంతా చేసిందని విని కరెక్టు అతను చెప్పింది.
ఇలాంటిది ఎప్పుడు ఇంకా నా లైఫ్‌లో జరగకూడదు. నేను చూడకూడదు ఇలాంటి ఇది నాకు అన్‌ఫార్చునేట్‌గా నేను చూసాననుకోని అనుకుంటదనమాట. కానీ నేను మంచిగా నాకు మార్గము మాత అతని ద్వారా మాట్లాడిపిచ్చింది అని చెప్పి తెలుసుకుంటదనమాట. He then drove us to see my family. Grateful for his smoothing words, I invited him to come in and share a meal with us. Mata had sent much delicious food. My eldest brother had long since taken over our small plot of land, and my mother was living with him and his family. They were completely shocked to see me and my now upright body, and even more shocked to see that I had a husband and a child, and that we were well enough off to be riding in a chariot and bringing gifts. అది. ఇప్పుడు అతనట్లా చెప్పేసి, వీళ్ళందరూ కాటేజ్ నుంచి బయటకొచ్చి వీళ్ళందరూ ఎళ్తున్నారు కదా! తీసుకొని "నువ్వెళ్లి చూడు మీ ఫ్యామిలీని అంతా" అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు మంచిగా అతను చెప్పిన మాటలు చాలా మనసుకి హత్తుకున్నాయన్నమాట. అప్పుడు పిలిచేసి అతన్ని కూడా మాతో పాటు వచ్చి లోపలికొచ్చి మీల్స్ తినమంటే, "లేదు మాత నాకు చాలా ఫుడ్డు చాలా ప్రిపేర్ చేసి ఇచ్చింది" అని చెప్తాడు. ఇంకప్పుడు వాళ్ళ పెద్ద అన్నయ్య వీళ్ళందరూ ఏంటంటే ఒక ఊరిలో ఒక విలేజ్‌లోనో ఒక ల్యాండ్ తీసుకొని అక్కడే వాళ్ళ అమ్మ, వాళ్ళ ఫ్యామిలీతో అందరూ కలిసి ఉంటారు. అక్కడికెళ్ళి చూసేసరికి అందరూ షాక్ అవుతారనమాట. ఎందుకంటే ఈమె అంతకుముందు మెడ కొంచెం వంగి నడవటము, కూనిలాగా ఇట్లా ఉంది కదా! ఇప్పుడిట్లా నుంచొని కరెక్ట్‌గా నడవటము, అదొకటి. మళ్ళా ఈమెకి పెళ్లవ్వటము, పిల్లలు ఈళ్ళంతా చూసేసి మళ్ళా ఆ గుర్రం మీద అదే చారియట్ బండి మీద వచ్చి గిఫ్ట్‌లు తేవడం ఇయన్నీ చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ మదరు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ ఫ్యామిలీ అందరూ షాక్ అవుతారు. The charioteer listened as my mother spoke about their hardship after my father had died, her guilt and misgivings about Abdonomy, her only daughter. I was moved to sincere promise to assist them in any way I could. The day my anger dissolved, I forgave my family for not showing love for me, a disabled child, knowing that it was because of their limitation, not any fault of mine. I truly felt love for them without any expectation of a return. I think Mata was teaching me an important lesson to love unconditionally without ఎక్స్‌పెక్టేషన్స్. అది. ఇంకా ఇదంతా నడవటం, గిఫ్ట్‌లు ఇవన్నీ చూసిన తర్వాత ఆహ్, ఆ చారియట్ గూడా వింటూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే, మీ నాన్నగారు చనిపోయినాక చాలా కష్టాలది ఎదుర్కొన్నాను. చేసిన వల్ల నేను క్షమించుకోలేను. అంత తప్పులు చేశాను. అది నువ్వొక్కదానివే కూతురివి. ఆహ్, కానీ నేను నిన్ను సరిగ్గా చూసుకోలేదు. ఏ విధంగా చూసుకోలేదో కోపము అవన్నీ పెట్టుకున్నాను. అదే భావనతో ఉండి లోపల చేసేసాను. ఫ్యామిలీ మీద ఇంట్రెస్టు, ప్రేమ ఇట్లా చేయకుండా ఇట్లా ఎప్పుడు ఇలా డిజేబుల్ పిల్లల మీద చూపించుకోకూడదు. నేను చేసిందది కొంచెం లిమిట్‌గా పెట్టుకొని అదంతా కొంచెం ఫాల్ట్ అనే అనుకుంటదనమాట. కానీ ఎప్పుడైనా సరే ప్రేమతత్వంలో ఉండి చూసినట్టయితే ఎక్స్‌పెక్టేషన్స్ మళ్ళా అట్లనే తిరిగి వచ్చి చూడాలి. ఇట్లా అనేది భావనతో ఉండవనమాట. అందుకని మా అత్త ఇదంతా నాకు ఒక లెసను తెలుసుకోవడానికి ఇదంతా చేసింది. ప్రేమతత్వం ఎట్లా ఉంటది? మనం ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఎట్లా ఉంటాము అని చెప్తుంది. ఆఫ్టర్ వి రిటర్న్డ్ హోమ్ ఐ థాంక్డ్ ద చారియట్ profusely for his words of counsel, and then, as I turned to go, I saw my husband bend to the ground and touched his forehead to the man's feet. The man helped his to rise, and I heard him say, "Don't thank me, thank Mata. I am just her servant." When the driver finally began to leave, my husband stood with tears in his eyes. He gazed at the departing chariot for quite a while and then asked in a whisper, "Do you know who that was?" I replied that he was a charioteer that Mata had sent. Shaking his head, he murmured that was no ordinary charioteer. That was the noble warrior Arjuna. Revati lowered her voice as she spoke his name, fully expecting an expression of shock on my face. I tried to forget surprise. అదే ఇట్లా కలిసి ఇట్లా లెసను నేర్చుకోవటానికి మాత నన్ను ఈ విధంగా చేసింది. అదే అని అనుకున్నారు. తర్వాత ఎక్స్‌పెక్టేషన్స్ అనేది పెట్టుకోకూడదు. నీకిట్లా జరిగింది అని చెప్పేసి ఇంకొకళ్ళు కూడా అట్లానే భావనతో ఉండకూడదు. ప్రేమతత్వంతో నువ్వు మంచిగా ఉండి, నువ్వు మంచిగా చూసుకో. అందుకని మాత ఇట్లా అరేంజ్ చేసిందనుకుందనమాట రేవతి. ఇంటికెళ్ళిన తర్వాత చారియట్ అతను మాట్లాడిన, అతను చెప్పిన మాటలు ఎట్లా ఉండాలి, ఎట్లా కౌన్సెలింగ్ ఇచ్చింది అన్నీ తిరిగి వేసుకుంటూ వాళ్ళ హస్బెండ్ గ్రౌండ్ మీద పట్టుకొని అతని కాళ్ళు
ఫోర్‌హెడ్ పెట్టి అతని కాళ్ళ మీద పెట్టారు. ఏంటి అనంటే, ఎందుకు ఇట్లా అతను చెప్పింది ఇట్లా ట్యాంక్ గూడా అనంటే, ట్యాంక్ చెప్తే ట్యాంక్ నన్ను చేయొద్దు. మాతాకు ఇదంతా చేసింది. మాతాకు ట్యాంక్ చెప్పండి అని చెప్పి చెప్తాడనమాట. నేను ఆమె ఒక సర్వెంట్‌ని. ఆమె కింద పని చేసేవాడిని. మాత ఏది చెప్తే అది చెయ్యాలి అని చెప్పి, ఇంకా ఎళ్ళిపోదాం అని అనుకునేసరికి వాళ్ళ హస్బెండ్ కళ్ళమ్మట నీళ్లొస్తాయన్నమాట. ఏంటి అనంటే చారియట్ ఎవరో కాదు సామాన్యంగా ఎవరు అనంటే మాత పంపించిన అని చెప్పి తెలుసు రేవతికి. ఎవరు అనేది తెలీదనమాట. అతను తల ఊపితే సరే అని చెప్పి చిన్నగా మాట్లాడుతూ అతను ఆర్డినరీ పర్సన్ ఏం కాదు. అతను నోబుల్ వారియర్ అర్జున అని చెప్తాడు. రేవతి చిన్నంగా విని ఏంటి ఆహ్, 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 అతనా ఈ పేరా? నేనంతా అసలు షాక్‌లో ఉందనమాట. ఆమె ఎక్స్‌ప్రెషన్ ఇదంతా విన్న తర్వాత. తర్వాత ఆశ్చర్యంగా ఉంది ఇదంతా జరగటం, అతను రావటము, మనకి చెప్పటము, త్రూ మాత చెప్పిందంటము, తీసుకెళ్ళటము, మనల్ని ఏంటి అని చెప్పి ఒక ఆశ్చర్యంగా. మనం ఇక్కడ మాత ఈ విధంగా చేయకపోతే వాళ్ళు లెర్న్ చేయలేరనమాట. అందుకని కొన్ని కొన్ని మన లైఫ్‌లో కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఏమన్నా వస్తే, అది మనం నేర్చుకోటానికొచ్చాము ఎదుటి మనిషి నుంచి అనే భావనలో ఉండాలి. ప్రతి వాళ్ళని ప్రేమ తత్వంతో చూస్తూ ఉన్నామనుకోండి, మనకి అంతా బావుంటది. మంచే జరుగుతది అని బాగా క్లియర్‌గా ఈ పారాగ్రాఫ్‌లో తెలుస్తుంది. హౌ డు యూ నో దట్ యువర్ హస్బాండ్ వాస్ రైట్? ఐ ఆస్క్డ్. అదే. తిను కొంచెం క్వెషన్స్ ఉంటాయి కదా! మీ హస్బెండు తను 'అర్జున వారియర్' అని కరెక్ట్ ఎట్లా తెలుసు మీ హస్బెండ్‌కి అతను 'అర్జున' అని అడుగుతుందనమాట సుజాత. మై హస్బెండ్ హాడ్ మెట్ హిమ్ బిఫోర్. డోంట్ యూ రిమెంబర్ దట్ స్టోరీ? ఆల్సో వెన్ మై హస్బెండ్ వాస్ లివింగ్ ఇన్ ద మెన్స్ క్వార్టర్స్ దేర్ వాస్ అన్ ఓల్డ్ బ్రాహ్మణ్ దేర్ whose family had been killed by robbers. Mata had taken him and every day he performed pujas for the men. My husband grew fond of this man and got to know him quite well, treating him almost like a father. Often, when Arjuna visited Sri Krishna and Mata, he would come to meet this old Brahmin, and so my husband saw Arjuna at a close distance on several occasions. But at that time, he was always dressed as a Rajkumar. When he had driven the chariot for my husband and then for me, both times he had worn the clothing of a forest ascetic. అది. నీకట్లా మీ హస్బెండ్ కరెక్ట్ అని కొంచెం డౌట్‌లుంటది కదా! సుజాతకి ఇప్పుడు క్వెషన్ ఏస్తుంటే, లేదు మా హస్బెండ్ చాలా టైము అతన్ని కలిసాడు. అంతకుముందు ఒక కథ ఉంది కదా! అది నీకు గుర్తుందా? మా వాళ్ళ రేవతి వాళ్ళ హస్బెండ్ క్వార్టర్స్‌లో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణు అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీని ఎవరో రాబర్స్ దొంగలు కిల్ చేశారు అని చెప్పేసంటే, మాత ఇదంతా ఎవ్రీ డే పూజ చేయటము, ఆ పర్సన్‌కి ఆ! ఎట్లా ఆహ్, చూసుకోవటము, ఎట్లా పెరగాలి, ఎన్విరాన్మెంట్ కామ్‌గా ఉండాలి, ఎట్లా ఇయన్నీ అయితే తండ్రిలాగా చూసుకున్నాడు కదా! అది ఎవరో కాదు అర్జున. ఎందుకంటే అర్జున ఎప్పుడు అయితే శ్రీకృష్ణ మాతని కలిసాడో అప్పుడు ఓల్డ్ బ్రాహ్మణ్‌ని కూడా కలిసారు. అదే టైంలో మా హస్బెండ్ ఇట్లా వీళ్ళందరూ కలిసేటప్పుడు మా హస్బెండ్ దగ్గరగా అర్జున్‌ని చూసాడు చాలా సార్లు. చాలా చోట్ల అవసరం వచ్చింది తనకి చూడటానికి, కలవడానికి అర్జున్‌తో అని చెప్పి చెప్తుందనమాట. కానీ ఇదంతా అప్పుడు అర్జున ఒక రాజకుమారుడుగా ఆహ్, అలంకరణ అట్లా ఉన్నది. కానీ ఇప్పుడు చూడు ఒక చారియట్‌గా ఎట్లా ఉండాలో అడవి అదే ఉన్నాడో అట్లానే ఉన్నాడు. ఆ! 2 సార్లు ఎళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మమ్మల్ని తీసుకొని వచ్చేటప్పుడు ఎట్లా ఉన్నాడు, అడవిలో ఉండేవాళ్ళు ఎట్లా ఆ బట్టలేసుకొనుంటారో అదే ఎన్విరాన్మెంట్‌కి తగ్గట్టే ఉన్నాడు చూడు. అక్కడేమో రాజకుమారులాగున్నాడు. ఇక్కడేమో ఇట్లా ఉన్నాడు అని చెప్పి చెప్తుందనమాట. సుజాత అడుగుతుంటే రేవతి చెప్తుంది. I could not believe it myself, and for weeks I wrestled with whether it could be true. Why would a great Kshatriya, a Rajkumar, be driving the chariot for four magicians like us? It didn't make any sense. Finally, I went to see Sumati. She listened to my story and didn't answer right away. అదే. ఈమెకి సుజాతకి ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. కొన్ని వారాలైనా అదే గురించి ఎట్లా నిజమవుతది అనే క్వెషన్స్ మీద క్వెషన్స్ వస్తుందనమాట. ఏమని? అతనేమో గొప్ప రాజకుమారుడు. రాజుల కుటుంబంలో పుట్టినోడు. ఆ! మమ్మల్ని ఇట్లా తక్కువ పేదగా ఉండి పాటలు, డాన్స్‌లేసే మ్యూజిషియన్‌ని ఎందుకు రథం నడుపుతున్నాడు? ఎందుకు లైక్ చేస్తున్నారు మాలాంటోళ్ళని అని అడుగుతుందనమాట. ఎట్లా కుదిరిద్ది? ఇంక చివరికి సుమతి దగ్గరికెళ్తదనమాట.
సుమతి దగ్గరికెళ్ళి ఈ స్టోరీ గురించంతా చెప్తది. కానీ ఆమె కరెక్ట్‌గా అదే టైంకి ఈమె చెప్పగానే ఇమ్మీడియేట్‌గా ఆన్సర్ ఏమి ఇవ్వలేదనమాట. ఈమె చెప్పేదంతా సుజాత చెప్పేదంతా సుమతి వింటది గానీ, ఆన్సర్ ఇమ్మీడియేట్‌గా ఇవ్వల. Then she said quietly, during his time of exile, Mata is showing Arjuna that many heartbreaks weighing down the world and introducing him to those he will guide in the future. She has called him to Dwaraka many times and he has provided assistance to many of the men and women who had lived here, helping them to overcome their particular problems. అదే. అప్పుడిప్పుడు స్టార్ట్ చేసిందనమాట చిన్నంగా చెప్పటం సుమతి. అతను ఇక్కడికొచ్చినప్పుడల్లా మాత అర్జునకి ఇట్లా చాలామంది ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు ప్రపంచంలో ఇయన్నీ సరికి అతనికి హార్ట్ టచ్ అయ్యి చెప్తూ ఉండి వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తదనమాట. ఎట్లా నువ్వు వాళ్ళని ఫ్యూచర్‌లో చూసుకోవాలి అనేది చెప్తూ ఉంటదనమాట. అదే అప్పుడప్పుడు ద్వారకాకు పిలుస్తూ ఉంటది చాలా సార్లొచ్చి మాత చెప్పి చాలా మందికి ఎవరైతే క్వార్టర్స్‌లో ఉంటారో మెన్స్ అయినా, వుమెన్స్ అయినా వాళ్ళకి నువ్వు ఇట్లా హెల్ప్ చేయాలి, అసిస్టెన్స్ ఇవ్వాలి. ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళకి సర్టెన్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అని చెప్తుందనమాట. It was time for you to heal this left with your family so that you won't carry anger with you into the future. Mata chose Arjuna to help you do this, and so surely this means you will have a bond with him in lifetimes to come. Sujata, since that time, Arjuna has come into my mind so often. It is as if he is my link to Sri Krishna and Mata. I am glad that you and I have met again. I want to know what you think about this. అదే. ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో క్వార్టర్స్‌లో వాళ్ళకి హెల్ప్ చేయటానికొచ్చి చేయటం ఇట్లా చేస్తూ ఉంటాడు కదా! ఇయన్నీ వాళ్ళ ఫ్యామిలీస్‌లో ఉన్న తగాదాలు అన్నీ నుంచి బయటపడడానికే ఇదంతా. కోపము మనలో ఉన్నదంతా బయటికి వచ్చేసి ఫ్యూచర్‌లో మంచిగా ఉండటానికే అని చెప్పి చెప్తదనమాట. మాత ఎందుకు అర్జున్‌నే చూజ్ చేసుకుంది ఇన్ని సార్లు అనంటే, మీకు లైఫ్ టైమ్‌లో ఏదో కనెక్షన్ ఉన్నది. అందుకని అన్ని అట్లా జరిగింది. అని చెప్పేసి చెప్తూ ఉంటదనమాట. సుజాత ఈ టైంలో అర్జున ఎందుకు నా నా మైండ్‌లోకొస్తున్నారు పదే పదే అని చెప్తూ ఉంటదనమాట. అనంటే ఏమి ఇప్పుడు నా హీస్ అంటే లింక్ టు శ్రీకృష్ణ అండ్ మాతానే కదా! నాకిప్పుడు తెలిసిన ప్రకారము ఈ లైఫ్ జర్నీలో ఇప్పుడున్న ప్రెజెంట్‌లో ఆ! అది రావటము, అతన్ని కలవటము అంతా బావుంది. కానీ అతని గురించి తెలుసుకోవటము, ఎట్లా ఆలోచించాలి, ఏం చేయాలి అనేది అనుకుంటూ ఉందనమాట. I did not know what to say to her at first and was quiet for some reason, not wanting to share my own experience with Arjuna, feeling the need to keep it locked in my heart. After a few moments, I turned to her and replied azulely, Revati, I have also heard such stories that Arjuna, out of his love and devotion to Mata, has submitted to her training. I have heard that Sri Krishna is awakening his higher mental capabilities, but that Mata is awakening his heart, his universal love. అది నాకు గూడా తెలియట్లేదని చెప్తుందనమాట. కొంతసేపు తర్వాత కామ్‌గా ఉంది. తర్వాత మా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అర్జున్‌తో ఉంది కదా! అది కూడా సుజాత షేర్ చేయాలి అనే భావనతో ఉంది కానీ, ఎందుకో ఆమె చెప్పలేకపోతుంది. గుండెలో అట్టానే పెట్టేసుకుంటుంది. కొన్ని నిమిషాలు అయిన తర్వాత రేవతి కళ్ళి చూసి చెప్తూ ఉంది. రేవతి నేను కూడా ఇలాంటి కథలు విన్నాను. చాలా అర్జున ఎందుకు ప్రేమ, భక్తి తత్వంలో మాత దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. మాత ట్రైనింగ్ ఇచ్చింది ఈటన్నిటికి. అప్పుడు శ్రీకృష్ణ హ్మ్. అతనిలో ఉన్న క్వాంటిటీస్ అన్నీ బయటికి పెట్టి హైయర్‌గా ఎట్లా ఇన్వాల్వ్ అవ్వాలి, ఎట్లా చెయ్యాలి, ఎట్లా ఎదుర్కోవాలి ఇలాంటియన్నీ చేస్తూ ఉన్నాడు. అందుకని మాత అతని హార్ట్ నుండి ప్రేమతత్వంలో ఉండి ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి అని చెప్తూ ఉన్నది. ఇది విన్నాను. అతను ఎప్పుడైతే ఇక్కడికొచ్చాడో అని చెప్పి చెప్తుందనమాట. I have heard that this time of exile is to prepare the Pandavas for what will come after. Although nobody except perhaps Sri Krishna and Mata knows what will be. This must be a part of his training. Surely such a revered warrior Surely such a revered warrior and noble Rajkumar must possess great humanity to perform such act. It reminds me of how Mata used to walk in disgust among the people of Vrindavan.
ఇట్ ఈస్ ద సేమ్. షీ ఈస్ గివింగ్ హిమ్ ది సేమ్ ట్రైనింగ్ షీ గేవ్ హర్ సెల్ఫ్. అదే. ఇదంతా ఏంటి అంటే ఆమెకి ఒకటి గుర్తుకొస్తుంది నాకు. ఎప్పుడైతే తను వస్తాడో, ఎట్లయితే పాండవాస్‌కి రెడీగా ఉండి వాళ్ళ తర్వాత ఒకళ్ళు ఎట్లా వస్తారో, అట్లో ఒకటేంటి అంటే శ్రీకృష్ణ మాత తప్ప అతను అని చెప్పేసి చెప్తుందనమాట. ఏంటి అంటే అదొక పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ అనమాట. అర్జునకి వీళ్ళిద్దరూ శ్రీకృష్ణను మాత నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అని చెప్తుంది కానీ, అది యుద్ధం వచ్చినప్పుడు ఒక రాజకుమారుడిగా నువ్వు ఎట్లా ఎదుర్కొని, ఎట్లా చెయ్యాలి అనేది అతనికి నేర్పిస్తున్నారు. ఇట్లా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అందుకనే మాత అప్పుడప్పుడు వచ్చి మధ్యలో మాట్లాడుతూ, చేస్తూ పీపుల్‌కి కూడా వృధాబాకి ఇలాంటి కష్టాలు ఏమన్నా వస్తే నువ్వు ఎట్లా ఎదుర్కుంటావు? ఏం చేయాలి? ఎట్లా ఆన్సర్స్ ఇస్తావు? ఇట్లా తనకి అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ అని చెప్తుంది. అదే ఇది. అందుకని ముందు ట్రైనింగ్ కొరకు అప్పుడప్పుడు ఆమె అంతగా ఇక్కడికి పంపించి తెలుసుకోవడం కొరకు చేస్తుంది అని చెప్పి చెప్తుందనమాట. రేవతి అడుగుతుంటే సుజాత చెప్తుంది. My husband has told me that Pandavas are making alliances and gaining access to very powerful weapons, added Revati. My husband has also heard that Arjuna had to marry a Naga Rajakumari in order to pacify the Naga world, and she suddenly passed. అదే మా హస్బెండ్ చెప్పాడు. రేవతి చెప్తుందనమాట. పాండవాస్‌కి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకున్న గొప్ప వెపన్స్, పవర్ శక్తి అన్నీ ఉండటం వల్ల అని రేవతి చెప్తదనమాట. ఇంకొకటి కూడా ఏం చెప్తది, రేవతి వాళ్ళ హస్బెండ్ విన్నది ఏంటి అంటే, అర్జున్ కూడా నాగరాజకుమారిని పెళ్లి చేసుకుంటున్నారు నాగవరాల నుంచి అని చెప్పి అప్పుడు సడెన్‌గా ఆపిందనమాట కథ. రేవతి ఇట్లా చెప్తూ. అండ్ వాట్ రేవతి ఐ లుక్డ్ టు హర్ క్యూరియాస్‌లీ. ఏంటి రేవతి అని చెప్పి ఆతృతగా రేవతి తల్లి చూస్తుందనమాట. ఏం చెప్తది? ఏంటి? అని ఆశ్చర్యంగా ఉంది. అండ్ ఐ హావ్ హర్డ్ దట్ ఇన్ ద నారాయణి ఆర్మీ దేర్ ఈస్ ఎ పవర్‌ఫుల్ క్షత్రియ with deep connections to the Naga world, and that some of the Kshatriya are very angry at Mata for hiding Amba's daughter Kansini. They say she had been hidden in the palace for many years. Is this true, Sujata? అవుతుంది. ఏంటి ఇది ఆతృతగా ఉంది కదా! ఈమె తెలుసుకోవటానికి. ఏమంటుందంటే, నేను విన్నాను నారాయణ ఆర్మీలో ఒక గట్టి చాలా శక్తులున్న రాజు ఒకడున్నాడు. అతనితో నాగావరణతో కనెక్షన్స్ బాగా లోతుగా వాళ్ళకి వీళ్ళకి మధ్య కనెక్షన్స్ ఉన్నది. అప్పుడు క్షత్రియ వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు మాత మీద. ఎందుకు అనంటే, అంబాస్ వాళ్ళ కూతురు కాన్సనిని దాచిపెట్టారా అని చెప్పేసి అంబాస్ కూతురు మాత దాచిపెట్టిందా అని ఆ సందర్భంగా ప్యాలెస్‌లో ఇన్నాళ్ళు పెట్టిందా? ఇది నిజమేనా సుజాత అని చెప్పేసి అడుగుతూ ఉందన్నమాట రేవతి. It is not true, I replied in alarm. Kasini ran away to escape an unwanted marriage. Nobody knows where she is. అంటే ఇది నిజమేం కాదు. ఎవరు చెప్పారో ఇది. కానీ కాసిని వెళ్ళిపోయింది తప్పించుకొని ఈ పెళ్లి ఇష్టం లేక. కానీ ఎవరికీ తెలీదు ఎక్కడుందో ఇప్పుడు కాసిని అని చెప్తుందనమాట. She continued, when Pandavas were building Indraprastha, Arjuna shot potent arrows into a neighbor Kandava forest, destroying many trees and killing numerous animals. It is said that this forest had long held a portal for the Nagas to enter our world, and that Sri Krishna allowed the destruction of the forest because he knew that this portal had to be closed. But Arjuna's action angered Takshaka, the Nagaraj, and he invoked Indradev and then told Arjuna he would have to compensate for the destruction by engaging in years of tapasya. In reality, Indradev was helping him, providing the conditions for Arjuna to cultivate the higher mental prowess needed to overcome greater obstacles and limitations. She smiled. So now Arjuna has formed an alliance with the Naga realm by marrying a Naga Rajakumari, and perhaps this will settle the matter. అదే. రేవతి ఇది అంటే కాన్స్‌ని తప్పించుకొనెళ్ళింది. ఎక్కడుందో లేదో అని చెప్తది గదా! అప్పుడు మళ్ళా కథ చెప్పడం మొదలు పెడతదనమాట రేవతి. ఏమని పాండవాసు ఇంద్రప్రస్థాకి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఆస్థానం అది ఏర్పరచుకున్నప్పుడు అర్జున చాలా ఆరర్స్‌తో వాళ్ళ నైబర్ కాండవ ఫారెస్ట్‌లో మొత్తాన్ని చెట్లని, దాన్నిన్ని చాలా యానిమల్స్‌ని చంపాడు.
అదే ఆ ఫారెస్ట్‌లో జరిగిన ఈ నాగాసు వీళ్ళందరూ ఎంటర్ అయ్యి, ఇది శ్రీకృష్ణ వల్ల ఇది అంతా అడవి అంతా ఇదయిపోయింది అని చెప్పేసి ఆ అడవిని మూసేశారనమాట. కానీ అర్జున యాక్షన్ ఏంటి అంటే టకసాక అనే అతను నాగరాజు మీద ఇంద్రదేవ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏం చెప్తాడు, "అర్జున నువ్వు ఇదంతా చేశావు. చాలా ఏళ్ళు నువ్వు తపస్సు చేయాలి. ఇదన్నీ నాశనం చేసినందుకు చెట్లని, యానిమల్స్‌ని చనిపోయినందుకు నువ్వు చాలా ఏళ్ళు తపస్సు చేయాలి" అని చెప్తాడనమాట. ఇది నిజంగా జరిగింది. ఇంద్రదేవ్ కూడా అతనికి హెల్ప్ చేస్తాడనమాట. ఇలాంటి కండిషన్స్ అర్జునకి ఎప్పుడన్నా వచ్చినప్పుడు తన మెంటల్ పవర్స్ నుంచి ఎట్లా ఎదుర్కోవాలి? ఏం చేయాలి? ఎట్లా చేయాలి? ఎంతవరకు అతను చేయగలడు? లిమిటేషన్స్ ఏంటి అని తెలుసుకుంటూ ఉంటాడు అని చెప్పి నవ్విందనమాట. ఇప్పుడు అర్జునకి టైమొచ్చింది పెళ్ళిడు. అదే నాగావరంలో ఉన్న వాళ్ళకి నాగరాజకుమారితో పెళ్లి చేస్తున్నారు. అది అట్లా చేయటం వల్ల ఈ మ్యాటర్ అంతా సెటిల్ అయిపోతది అని చెప్పి చెప్తుందనమాట. రేవతి, "యూ హావ్ గెయిన్డ్ సో మచ్ నాలెడ్జ్" ఐ ఎక్స్‌క్లైమ్డ్. "వేర్ హావ్ యూ లెర్న్డ్ ఆల్ ఆఫ్ థిస్?" సుజాత అడిగిద్దనమాట. ఇదంతా రేవతి చెప్తుంది కదా! సుజాత అడుగుతుంటే, మళ్ళా రేవతిని అడుగుతది సుజాత ఏమని, "నువ్వు ఇది నాలెడ్జ్, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి తెలుసుకున్నావు? నువ్వు చాలా పెరిగావు. ఎక్కడి నుంచి నువ్వు నేర్చుకున్నావు ఇదంతా" అని చెప్పి అడుగుతుంది. "From my husband, who keeps visiting that older Brahmin, a very wise man, disguised as a poor priest." అదే మా హస్బెండ్ నుంచి నేర్చుకున్నాను. మా హస్బెండ్ ఏంటి అంటే ఎప్పుడు ఆ పాత బ్రాహ్మణ్‌ని కలుస్తూ ఉంటాడు. అప్పుడు అతను చాలా తెలివిగల్లోడు, చాలా పేదవాడు, బ్రాహ్మడైనా గాని నాలెడ్జ్ చాలా ఉంది. అతని నుంచి మా హస్బెండ్ నాకు చెప్పాడు అని రేవతి చెప్తదనమాట సుజాత అడుగుతుంటే. I suddenly realized that we had spent a long time away from the others. I should get back to my brother and Manaka. They must be eager to return home. అది అప్పుడు గుర్తొస్తదనమాట. రియలైజ్ అయ్యి నేను ఇక్కడ చాలా టైం అయింది. ఇక్కడికొచ్చి పక్కనోళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయటము. నేనిప్పుడు వెనక్కెళ్ళిపోవాలి. మా అన్నయ్య మేనక ఎదురు చూస్తూ ఉంటాడు. చాలా ఆతృతగా వాళ్ళు నేను ఎళ్ళిపోవాలి, త్వరగా ఎళ్ళిపోవాలి అని చెప్తదనమాట. Hugging me tightly, she concurred, "Sujata, let's not lose touch with one another again." అది. కౌగిలించుకొని ఇద్దరు చెప్తదనమాట. రేవతి ఏమని, "సుజాత ఎప్పుడు మిస్ అవ్వకు. మనిద్దరం ఒకటికి ఎప్పుడు కలుసుకుంటూనే ఉండాలి. టచ్‌లోనే ఉండాలి" అని చెప్పి చెప్తది. "You must visit me whenever you are in Dwaraka." I insisted, telling her where she could find Abhishek's home. "I feel greatly uplifted having spoken with you. You have brought back to me the sanctity and sweetness of the woman's quarters, and with Amba gone, you are the one from those days that I feel closest to." రేవతి. అది. ఎప్పుడైతే నువ్వు నన్ను దగ్గరికి రావచ్చు ద్వారకాకొచ్చినప్పుడల్లా అని చెప్పి చెప్తుందనమాట. అది కూడా నువ్వు అట్లా కనుక్కొని అభిషేక్ వాళ్ళ ఇంటికి రావచ్చు అని చెప్పి రేవతికి చెప్తుంది. కానీ నన్ను చాలా మేలుకొలిపావు. జ్ఞానం ద్వారా గాని, నువ్వు మాట్లాడిన విధానం కానీ నేను చాలా సంతోషంగా ప్రేమ తత్వం ఉన్న ఇవన్నీ మనకి గుర్తుకొచ్చింది. మనం స్పెండ్ చేసిన టైము, మెమోరీస్, ఆ క్వార్టర్స్‌లో వుమెన్స్ క్వార్టర్స్‌లో ఉన్నది అంతా మళ్ళా అంబ ఎళ్ళిపోయిందని ఆహ్, హ్మ్. చెప్పటము ఇదంతా మాట్లాడుకుంటుంటే మనం ఎంత దగ్గరగా అవుతున్నామో రేవతి అని రేవతి చెప్తుందనమాట. సుజాత చెప్తుంది రేవతితో. "When I returned to my brother, I found him and Menaka both sleeping on the ground, sharing a blanket, his arm tightly folded around her. I smiled to see his tender embrace and sat down a short distance away. The morning birds would soon start their songs and Dra would not be far behind. My talk with Revati had so energized me that I could not sleep. I lay back and gazed up at the evidence of stars that filled the sky, wondering that it meant that Mata was connecting so many of us to Arjuna." అది. మళ్ళా వాళ్ళ అన్నయ్యోళ్ళ ఇంటికొచ్చిన తర్వాత మేనకాను అతను ఇద్దరు నేల మీద ఇద్దరు ఒకే దుప్పటి షేర్ చేసుకొని గట్టిగా ఫోల్డెడ్ చేసుకొని ఉన్నారు. అది చూసి ఈమె చాలా ఆశ్చర్యంగా చాలా ఉంది. కొంచెం దూరంగా కూర్చొనుందనమాట. కానీ పొద్దున్నే పక్షులు అరుపులు, ఇలాంటి పాటలు, ఆహ్, కోడులు అరవడాలు ఇలాంటియన్నీ వస్తాయి కదా! పొద్దున్నే. దూరం ఏం లేదు. త్వరగా పొద్దున్నే తెల్లారుతుందని తెలుసుకుందనమాట. కానీ ఆమె నిద్రపోలేదు.
ఈ మాటలు రేవతితో కలిసింది. చాలా ఎనర్జిటిస్‌గా ఉండి నిద్రైపోలేదు. అవన్నీ గుర్తు తెచ్చుకొని వెనక్కి నక్షత్రాల వైపు చూస్తూ చూడు ఎంత ఆశ్చర్యంగా ఉన్నది. ఇదంతా మాత ఒకళ్ళతో ఒకళ్ళతో ఎట్లా కలుపుతుంది. అట్లానే అర్జున్‌ని కూడా అట్లానే కలిపింది అని తెలుసుకుందనమాట. అట్లా ఎట్లా రేవతిని కనుక్కుంది గూడా. ఎందుకంటే నువ్వు రేవతిని తీసుకురా అని చెప్పేసి అంది కదా! కాన్స్‌ని హ్మ్. ఎళ్ళి ఎళ్ళిపోయిన తర్వాత ఇట్లా అనుకుంటది గదా! అదే చూడు ఎట్లా నాకు కలిసింది రేవతి ఇదంతా అరేంజ్‌మెంట్ అంతా మాత చేసింది అని తెలుసుకుంటూ ఉంటదనమాట. ఇంకేంటంటే ఇట్లా ఇదంతా తెలుసుకున్నాక రేవతిని కనుక్కున్నా గదా! ఇంక చివరికి okay. I realized it had been Menaka's doing rather than anything I had done, and behind it was Mata. That was clear. Why had Manaka gone to market on that particular day when was rare for her to go out? Why did she happen to overhear a conversation about a particular music group performing at a certain village? Why did Menaka insist that we go? Mata does her work so subtly from within, I thought, and Menaka is so much more respectful to her than I. Even though she has never met Mata in person and I lived in the palace for 12 years, she is more able to receive her messages. I could not help but he struck by his and chid myself. Why did I not listen to Mata and abide by every word she spoke? Why had I doubted her in my younger years and even now? Didn't I have to admit I still harbored doubts, even after all I had seen and heard? And why had not I sought Mata's help earlier to find Revati? అదే. ఇదంతా ఏమవుతది అసలు ఆ రోజు దీని ఎనకాల ఏం జరిగింది? ఎట్లా ఇదంతా కోయిన్సిడేట్ అయింది. ఒకటి తర్వాత ఒకటి అని గుర్తు తెచ్చుకుంటూ ఉందనమాట. రేవతిని ఎట్లా కలుసుకున్నాను, ఇదంతా ఏంటి? ఆ రోజు మేనక మార్కెట్‌కెళ్ళటం ఏంటి? అక్కడ క్లియర్‌గా చూసుకోవటం మార్కెట్‌కి పర్టిక్యులర్ డే ఎళ్ళటం, ఇలా పండగని తెలుసుకోవటం, ఇట్లా మ్యూజిషియన్ ఉంది అని గ్రూప్ పెర్ఫార్మ్ చేస్తున్నారు పలానా ఊర్లో అని అనటం ఏంటి? ఇదంతా మేనక తెలుసుకున్న ఆమెకి నాకన్నా ఎక్కువ చాలా పని చేసింది. నా ఎనకాల ఉండి మేనకాకి కూడా అంత రెస్పెక్ట్ ఉంది మాత అంటే నాకన్నా అని చెప్పి చెప్తుందనమాట. ఎందుకంటే మేనక ఇన్ పర్సన్‌గా కూడా మాతని కలవలేదు. కానీ నేను ప్యాలెస్‌లో 12 ఏళ్ళు ఉన్నా కానీ ఆమె చూస్తున్నాను మెసేజ్ రూపానగా గానీ, సహాయ రూపాన గానీ, అరేంజ్‌మెంట్ రూపాన ఏదన్నా గానీ నేనెందుకు ఇంకా ఎనకపడి చిన్న పిల్లలాగా అట్లా బిహేవ్ చేస్తున్నాను. నాకే అర్థం కావట్లేదు. మాతో చాలా సార్లు చెప్పింది, మాట్లాడింది. అయినా కానీ నేనింకా ఆమె మీద ఎక్కడో ఇప్పుడిప్పుడు చాలా చిన్న పిల్లలాగా ఆమెని డౌట్‌ల మీద డౌట్‌గానే ఉంటున్నాను. ఏమవుతది అని చెప్పేసి కానీ ఆ డౌట్‌ల నుంచి ఇంకా నేనసలు ఎట్లా బయటపడాలి? ఎట్లా వింటున్నాను? నేను అన్నీ చూస్తున్నాను. మాత చేసేయన్నీ చూస్తున్నాను, వింటున్నాను. కానీ నాకెక్కడో డౌట్ పడుతూనే ఉన్నాను ఇంకా అని చెప్పేసి అనుకుంటుందనమాట. అనుకోని ఇంకా మాతాస్ హెల్పు ఎంత త్వరగా రేవతిని కనుక్కోవటం ఇదంతా చాలా త్వరగా అయిపోయింది అని చెప్పి చెప్తుంది. Being with my dear friend this night had brought me so much joy. Hearing her melodious songs, listening to her stories, each of us who lived in the women's quarters had our own unique accounts of our experiences with Mata. And the greatest joy was to hear those personal remembrance that was on the blessings of having lived there. అదే. ఇదంతా ఆళ్ళ ఫ్రెండ్‌ని కలవటము, రేవతిని ఎట్లా కలుసుకుంది ఇదంతా కలవటము, ఆ రాత్రి ఎట్లా జరపటము, ఆ పాటలు వినటము, ఆ! ఆ విలేజ్‌కెళ్ళి ఆహ్, శివరాత్రి రోజు ఆ! ఆమె చెప్పిన కథలు వినటము, ఇయన్నీ వుమెన్స్ క్వార్టర్స్‌లో ఉన్నప్పుడు మేము ఎట్లా ఉన్నాము, మా ఎక్స్‌పీరియన్సెస్ ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటుంటే మనకి చాలా ఆనందంగా ఉంది పర్సనల్‌గా అని చెప్పి చెప్తుందనమాట సుజాత. ఇదంతా ఒక వరము నాకు అక్కడున్నందుకు అని చెప్పి చెప్తుంది. అంతే కదండీ! మనం కూడా ఎగ్జాంపుల్ ఎవరన్నా ఎప్పుడో చానాళ్ళ తర్వాత ఫ్రెండ్‌ని చూసామనుకోండి. సడెన్‌గా చూసేసి వస్తే మనము అప్పటిదాకా మాట్లాడుకోలేనిది ఏంటి మనము చె చెప్పటము, కలవటము చాలా లోపల నుంచి మనకు ఆనందం రావటము, మన పర్సనల్‌గా షేర్ చేసుకొని చాలా సంతోషంగా ఉంటాం కదా! అట్లానే మాతో ఇట్లా అరేంజ్ చేసిందని తెలుసుకుందనమాట సుజాత. రేవతిని చూడగానే. చిన్నప్పటి నుంచి ఎట్లా గుర్తు తెచ్చుకొని వాళ్ళేం జరిపారు, ఆ టైంలో ఏంటి అని గుర్తు తెచ్చుకున్నారు. మనం కూడా అంతే కదా! ఎవరైనా కలవక అని
చాలా మనకి రుణానుబంధం అన్నా కావాలి, పోయిన జన్మలో లేదా ఈ జన్మలో మనకి ఫ్రెండ్ రూపానో, చుట్టాల రూపానో కలిసినప్పుడు చానాళ్ళ తర్వాత కలిస్తే మనం ఎన్నో మాట్లాడుకొని చర్చించుకుంటూ ఉంటాం. అదే చేసిందనమాట ఇక్కడ ఆవిడ. Suddenly, feelings of inadequacy swept over me, of being undeserving of Mata's attention and love. But then Anjali's face came before me, and I recalled the story she had told me about cursing Kahasani so many lifetimes ago. I had not imagined then how that could be true. Nobody could have been closer to Mata than she, nobody more frustrated. Had she really been the one to curse Kahasani? Perhaps there was a reason for her to tell me that story. She must have also felt understanding what her Guruji scolded her. But then Sita Ma had too close had come to her. As my mind wandered to a ticket of wonders, sorrows that could not quite resolve the doubts that will pursued me. ఆమె భావన ఎట్లా ఉంది అనంటే, ఆమెతో ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఎట్లా ఉన్నారు ఒకే రూమ్‌లో ఇవన్నీ మాతాసు చూపిస్తున్న ప్రేమ తత్వము, మా మీద దయ, ఎట్లా ఉండాలని అటెన్షను ఇవన్నీ చూసి అప్పుడు అంజలి గుర్తుకొచ్చిందనమాట. అంజలి ఫేస్ గుర్తుకొచ్చింది. అప్పుడు మళ్ళా ఆమె స్టోరీని గుర్తు తెచ్చుకోవటము. అటైతే అంజలి చెప్పింది కదా! అటైతే ఎవరో కాదు మాత కాల్సిని శాపం నుంచి బయటపడతది. చాన్నాళ్ళ నుంచి అన్నది ఇది కాల్సిని గురించేనా అని చెప్పి చెప్తూ గుర్తు తెచ్చుకుంటూ ఉందన్నమాట. అదే నిజమా అని. కానీ అంత క్లోజర్‌గా మాతాని ఎవరు ఏం చేస్తుంది మాత ఎవరు చూడలేరనమాట. కానీ ఇది ఎవరికన్నా చెప్తే ఇట్లా చెప్తే బయట ఎవరు నమ్మరు. ఏం చేయాలి? ఇది ఒక శాపమా కాసినికి ఇట్లా జరగటం? లేదా ఒక కారణం ఏమన్నా ఉందా ఇట్లా చెప్పటానికి? అని చెప్పేసి అడుగుతుందనమాట. నాకేం అర్థం కావట్లేదు. అలా గురూజీ ఆహ్, ఏమన్నా తిట్టాడా ఏంటి సీతామాత టైంలో వచ్చినప్పుడు అని చెప్పి గుర్తు తెచ్చుకుంటుంది. అంటే అప్పుడేమన్నా జరిగిందా ఏంటి అని. ఆమె మైండ్‌లో ఇంకా మళ్ళా కొన్ని ఆలోచనలు, ఆ ఆలోచనల నుంచి ఎట్లా బయటపడాలి, ఎట్లా అవి ఫినిష్ చేయాలి, సాల్వ్ చేయాలి అని చెప్పి భావనలో ఉంటుందన్నమాట. మళ్ళా ఆమె కళ్ళది మరి పెద్దగా అయింది. అప్పుడు మళ్ళా కొంచెం చిన్నంగా నిద్రలోకి ఎళ్ళటము ఇదంతా జరుగుతుంది. మై ఐస్ గ్రీవ్ హెవీ అండ్ ఐ ఫెల్ట్ myself drift into a shallow sleep just as the first rays of sunlight that peer to the over the horizon. అది. కొంచెం ఆమెకి కళ్ళు అది నిద్రలో కొంచెం కష్టంగా ఉందనమాట. మేలుకొని కూర్చోవటం. ఇదంతా జరిగింది చూసి, విని, రీకాల్ చేసుకునేటప్పుడు కొంచెం కొంతసేపు నిద్రపోవటం, కొంతసేపు నిద్రపోయి పూర్తి నిద్ర కాదు అట్లా షాలో కొంతసేపు నిద్రపోవటం. ఆ రేస్ సన్‌లైట్ ఎప్పుడైతే పొద్దున్నే వస్తదో అప్పటిదాకా అట్లా పడుకొని లెగవటం, అట్లా చూడటం ఉందనమాట. మై స్లీప్ వాస్ బ్రీఫ్ and before I knew it, Abhishek and Menaka were standing over me, calling my name and telling me that it was time to leave. అది. ఈమె నిద్రలో ఉందా అని ఆశ్చర్యపోతూ దాని ముందు తెలుసుకుందనమాట. ఏమని అభిషేక్, మేనక ముందు వచ్చి నుంచొని పిలుస్తున్నారు. ఏమని భావన మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పి చెప్తున్నారనమాట. ఆఫ్టర్ వి రిటర్న్డ్ హోమ్ కాలింగ్ మై నేమ్ అండ్ టెల్లింగ్ మీ దట్ ఇట్ వాస్ టైమ్ టు లివ్. అది. ఏమో సుజాతని పిలుస్తున్నారన్నమాట. ఎందుకంటే ఇదంతా డిస్కషన్ ఇదంతా ఎక్కడ జరిగింది? తను సింగర్‌గా వచ్చినందుకు సింగర్ ఆ మ్యూజిషియన్ పెర్ఫార్మ్ చేసే ఆ స్టేజ్ దగ్గర అక్కడ కలవటము, ఈమె కథలు చెప్పటము, ఇట్లా అట్లా అని మాత గురించి తెలుసుకోవటం, మాత అరేంజ్ అని రేవతి తెలుసుకోవటం, వాళ్ళ ఫ్యామిలీని కలవటం, తర్వాత ఇప్పుడు సుజాత ఇట్లా తెలుసుకొని ఇదంతా జరిగిందనమాట. ఇంకా అప్పుడు వాళ్ళక్కడ పడుకున్నారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా టెంట్ హ్మ్. కొంచెం నిద్రపోయి అనేసి కొంచెం ఫస్ట్ పొద్దున్నే కాస్త ఎండొస్తుంటది గదా! రేసి పడుతూ ఉంటది గదా! అట్లా పడుతూ ఉంది. కానీ అంత తీవ్రంగా నిద్రపోలేదు గానీ, ఆమెకు తెలుసనమాట. అభిషేక్, మేనక వచ్చి నా ముందు నుంచున్నారు. నన్ను పిలుస్తున్నారు. ఎళ్ళాలి, ఎళ్ళాలి, ఇంటికెళ్ళాలి అని చెప్తున్నారు అని చెప్పి సుజాత అంటూ ఉందనమాట. ఆఫ్టర్ వి రిటర్న్డ్ హోమ్ అండ్ had our morning meal, I asked Abhishek what he thought sage Durvasa meant. What he said Arjuna must seek Mahadev's help in preparing for a great tale. He did not answer me at first, but when Menaka pressed him, he replied quietly, looking at both of us. It can only mean one thing. అది. ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళు పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్, మార్నింగ్ మీల్ అయిపోయిన తర్వాత
అభిషేక్‌ని ఏమనుకుంటున్నావు 'సేజ్ దుర్వాసన' గురించి? అర్జున గూడా చూసావు కదా! మహాదేవ్ వెళ్ళడం వల్ల ఇలాంటి ట్రైలు, ఇలాంటి ఏర్పాట్లన్నీ గొప్పగా జరిగినియి కదా! అనంటే ఫస్ట్ అభిషేక్ ఆన్సర్ ఏమి ఇవ్వలేదనమాట. మేనక తనని ప్రెస్ చేస్తూ ఉంటే అప్పుడు చిన్నంగా చెప్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరి వైపు చూస్తూ. ఏంటి అంటే ఇద్దరు ఇట్ కెన్ ఓన్లీ మీన్ వన్ థింగ్. ఒకటే అది ఇద్దరు అని చెప్పి చెప్తున్నారు. ఏంటది? వాట్ ఈస్ దట్? ఆస్క్ మేనక. బోత్ షీ అండ్ ఐ స్టార్టెడ్ ఎట్ అభిషేక్ క్వెషన్‌లీ. When he did not answer, she asked again, what kind of trail could lay ahead for that brave warrior? Still he did not respond, but in this haze, I glimpsed a foreboding shadow. Abhishek was quiet for a few moments longer, and when his response came, it was not what we were expecting. As I looked over to Menaka, I could see that it was shaking her, and it did me. His words resounded in the air with a thundering force. అది. ఏం జరిగింది? ఏంటి అది? అని చెప్పి అతను సమాధానం చిన్నంగా చెప్తుంటే, ఒకటి ఏంటి అని చెప్పి అడుగుతుంది మేనక. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకుంటూ ఉన్నారనమాట. అభిషేక్ క్వెషన్‌లేస్తూ సుజాతను, మేనక. అతను సరిగ్గా ఆన్సర్ రాలేదు కానీ మళ్ళా అడిగిందనమాట. ఏంట్రా ఈళ్ళు? ఏంటి ఆ బ్రేవ్ గొప్పతనము వారియర్‌ది ఏంటి చెప్పు చెప్పు అని చెప్తే ఇంకా అతను రెస్పాండ్ అవ్వలేదనమాట. మళ్ళా చూస్తూ ఉంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళని చూసుకుంటూ చూస్తూ ఉన్నారనమాట. అప్పుడు అభిషేక్ చిన్నంగా కొన్ని నిమిషాలు ఆగినాక చెప్తూ ఉన్నాడనమాట. రెస్పాన్స్ ఆటోమేటిక్‌గా చెప్తున్నాడు. ఏంటి అనంటే, మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో, ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో అదే మేనక వైపు చూసి చెప్తున్నాడనమాట. కానీ అదేంటి అంటే అతని చేతులు కానీ అదంతా షేకింగ్ అవుతుంది. అతని మాట కూడా కొంచెం వా థండర్ స్టార్మ్ వస్తే ఎట్లా ఉంటదో అంత ఫోర్స్‌గా ఉందనమాట. గాలిలో ఇనిపిస్తే ఎట్లా గాలిలో థండర్ స్టార్మ్స్ వస్తూ ఉంటదో అట్లా ఉన్నది అని చెప్పి చెప్తుంది. ఇట్ కెన్ ఓన్లీ మీన్ వార్ అంటే యుద్ధమా? యుద్ధం గురించా? అని అడుగుతున్నారనమాట. అర్జునాస్ ఎన్‌కౌంటర్ విత్ మహాదేవ్. అదే. Abhishek could say no more and quickly left the room, still basking in the joy of the evening before. I did not allow my brother's production to affect me in any serious way. But I could see that was not the case for Menaka. Later, over the evening meal, he apologized and said he should not have caused us to worry. Surely Sri Krishna would prevent the worst from happening. But as I thought about it over the following days, I realized that the test would come when the Pandavas returned from Zail. Over the years, Sri Krishna had been involved in numerous battles, mostly involving old memories from Mathura, and Abhishek had participated in those limited skirmishes. Would a war now isn't different or any more ominous? అని చెప్పి అడుగుతున్నాడు. అభిషేక్ ఏంటి అంటే ఇంకా ఆ, త్వరగా ఆ గదిలో నుంచి అభిషేక్ వుడ్ సే నో మోర్ ఇంకేమి లేదు అని చెప్పేసి గదిలోకెళ్ళిపోయాడనమాట. కానీ అతను ఆ రోజు సాయంత్రం కొంచెం ఆనందంగా ఉండటము ఇదంతా వాళ్ళ తమ్ముడు ఎందుకు అట్లా ఉంటున్నాడు, లేడు అని చెప్పి తనని క్వెషన్‌లేయకుండా కొంచెం సీరియస్‌గా ఆలోచించిందనమాట. ఇది కాదు మేనక ఏదో ఉంది కాజ్ ఏదో అనుకుంది. కానీ సాయంత్రం పూట మీల్ అయిపోయిన తర్వాత అతను క్షమించు అని చెప్పేసి మీ ఇద్దరికి కాసిన ఇబ్బందులేం పడొద్దు అని చెప్పేసంటే, ఏంటది అంటే శ్రీకృష్ణుడు మనల్ని కాపాడుతాడు. బ్యాడ్ థింగ్, వరస్ట్ థింగ్ నుంచి అని చెప్పేసి అతను చెప్తూ ఉన్నాడనమాట. అప్పుడు రియలైజ్ అయ్యి ఏం జరుగుతుంది? పాండవాసు అడవి నుంచి బయటికి వచ్చేసారా? ఏంటి ఇన్నేళ్ల నుంచి అనంటే, శ్రీకృష్ణ చాలా సార్లు యుద్ధాలు అదన్నీ ఎదుర్కొన్నాడు. పాత మెమోరీస్ గూడా మధురలో ఉన్నప్పుడు ఎట్లా ఎదుర్కొని, ఎట్లా చేశారు అయన్నీ గుర్తుకొస్తున్నాయి. అభిషేక్ గూడా అలాంటి వాటిట్లో చాలా సార్లు పార్టిసిపేట్ చేశాడు అని చెప్పంటుంది. అంటే ఏమన్నా వారు అంతకుముందులాగా కాకుండా ఇప్పుడేమన్నా మారుస్తున్నారా? వేరే తేడాగా ఉంటది. డిఫరెంట్‌గా ఉంటదా? లేపోతే ఏంటి అని చెప్పేసి అడుగుతుందనమాట. Menaka was clearly troubled and I tried to assuage her fears, assuring her that most likely Abhishek was overreacting and is misreading the situation. Sri Krishna would not allow anything that would cause such widespread suffering. అది మేనకాకేమో డౌట్ వస్తుందనమాట. అతను అట్లా చేసి అట్లా మాట్లాడుతూ ఉంటే.
ఆ! అతనిలో భయము అవంతా చూస్తూ ఉందన్నమాట. ట్రై చేస్తుంది ఏంటి ఇదంతా అని. కానీ అభిషేక్ ఓవర్ యాక్షన్ రియాక్ట్ అవుతున్నాడు. ఇదంతా ఏం గాదు. సిట్యుయేషన్ అయితే శ్రీకృష్ణుడు ఒప్పుకోడు ఇలాంటియన్నీ. ఆ! ఇలాంటియన్నీ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి అతను అన్నీ చేస్తాడు అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. If there is a war, Sujata, the Narayani army, and that means Abhishek could not be spared. She said to me one day, for the first time, the cause of her anxiety became clear to me. అది చెప్తుందన్నమాట మేనక. ఒకవేళ యుద్ధం గనుక ఉంటే సుజాత నారాయణి ఆర్మీ అభిషేక్ వుడ్ నాట్ బి స్పేర్డ్ అని చెప్పి చెప్తుందనమాట. ఒకరోజు అది చెప్పింది నాకు. ఏంటంటే ఇది ఫస్ట్ టైము అతను కోపంగా ఉండి క్లారిటీగా లేకుండా చెప్పటం ఇదంతా నాకు అని చెప్పి చెప్తుందనమాట. రేవతి సుజాతతో. సారీ, రేవతి కాదు, మేనక. Why would our army get involved, Menaka? This is a family squabble. She shook her head. The whole region will be brought in. అది. ఎందుకు యుద్ధము, ఈ ఆర్మీ పీపుల్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు మన దాంట్లో మేనక అని చెప్పేసి అంటే ఇదంతా ఫ్యామిలీ గేమ్ ఇది ఇదని చెప్పి తల ఊపిద్దనమాట ఆమ. ఈ రీజన్ అంతా ఈ ప్రపంచం అంతా ఇట్లానే ఇలాంటియన్నీ జరుగుతూ ఉంటదని చెప్తుంది. The Pandavas are soon to return from exile and will demand their share of the kingdom. If they are not given anything, what recourse will they have? While they have been away, Duryodhana has taken over Indraprastha, which had become very wealthy under the Pandavas. He now has access to all of his resources and will not give up without a pre-struggle. The Pandavas have been making alliances and gaining powerful weapons, but to save the Kauravas. Abhishek knows things that we don't. I am now wondering about the trips he had been making with the Senapati to meet with Duryodhana. He has never told us what those trips were about. అది ఇప్పుడు పాండవాసు అరణ్యవాసం నుంచి ఇప్పుడు బయటకొచ్చేస్తున్నారు గాబట్టి, వాళ్ళ పాట రావాల్సింది వాళ్ళు డిమాండ్ చేస్తారు. రాజ్యంలో అది కావాలి అని. అది కనుక ఇవ్వకపోతే ఏమవుతది? ఇదంతా చూస్తున్నారు. దుర్యోధనుడు ఆల్రెడీ ఇంద్రప్రస్థానికొచ్చి తను ఆస్తులు ఇయన్నీ పాండవాస్ కింద అన్నీ చేకూర్చుకున్నాడు. ఇదంతా ఒక రిసోర్స్‌గా ఉన్నది వాళ్ళకి పైకి రావడానికి. యుద్ధము ఎదుర్కోవాల్సిందే. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. స్ట్రగుల్ అని చెప్తుంది. పాండవాస్ ఏమో పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళు వాళ్ళకున్న వెపన్స్ ద్వారా వాళ్ళకున్న నాలెడ్జ్‌ని నాలెడ్జ్ వారియర్స్‌గా ఇట్లా రకరకాలుగా గెయిన్ చేసుకున్నారు. ఆ! కానీ వాట్ అబౌట్ సో అదర్ కౌరవాస్ సంగతి అభిషేక్ తెలుసు ఇదంతా ఈళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? ఏంటి చాలా సార్లు ఇలా ట్రిప్పులేసారు గాబట్టి సేనాపతితో వాళ్ళని దుర్యోధనని కలవటము. అందుకని ఈ ట్రిప్పుల గురించి గాని ఎప్పుడైనా సరే మనకెప్పుడు చెప్పలేదు అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. మేనక, సుజాత మాట్లాడుకుంటూ ఉన్నారు. Mata and Sri Krishna will find a way to resolve this problem. I insisted. Surely they will not allow such destruction. Where is your faith? I asked with a smile, remembering the day she had asked this of me. అది మాతా శ్రీకృష్ణ దారి చూపిస్తారు ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి అని గట్టిగా చెప్తుందనమాట. ఇలాంటియన్నీ ఎదుర్కోవడము, కష్టాలు ఇవన్నీ నువ్వేమి ఇబ్బంది పెట్టదు ఎవరికి పెట్టరు. కానీ నీ నమ్మకం ఎక్కడికి పోయింది అని నవ్వుతూ అడుగుతుందనమాట. అడిగి ఇయన్నీ గుర్తు తెచ్చుకో నీకు చేసినయి కానీ ఏంటి అని చెప్పి చెప్తుందనమాట. It is not so simple, Sujata, she replied solemnly. I have full faith in them, but that doesn't mean we won't suffer loss if it is necessary for some reason. Mata did not prevent the death of Amba, and she may not intervene to prevent a war. We cannot know what is truly behind all of this. I don't believe it really about the kingdom or the insult to Rani uh, Draupadi when she was dissolved or even about the health. Those are just external causes, appearance really. The spark to light the flame. I believe this is most something far deeper than perhaps we cannot know. That is what troubles me. అది ఇదేమి అంత ఈజీ ఏం కాదు సుజాత. నువ్వు అనుకున్నంత ఇదిగా అని చిన్నంగా చెప్తుందనమాట మేనక. ఏమని? నాకు నమ్మకం ఉన్నది. దీని గురించైతే
మనం ఇబ్బందులేమి ఎదుర్కోము, బాధపడాల్సిన అవసరం ఏం లేదు. కారణం తెలుస్తుంది. కారణం ఉంటే తప్ప మాత ఇది ఎట్లా అంబానీ చనిపోయినప్పుడు ఎట్లా ప్రివెంట్ చేసి, ఎట్లా ఆమెని ఇంటర్ఫియర్ చేసి వార్ యుద్ధము అదే టైంలో చేసిందో ఇదంతా నాకు నమ్మకం గుర్తుకొస్తుంది. నేను కానీ ఇదంతా రాజ్యం గురించయితే నేను నమ్మను. ఇదంతా ఎట్లా ఎందుకంటే అదే టైంలో ద్రౌపదిని ఇన్సల్ట్ చేయటం ఇదంతా జరిగింది కదా! డబ్బుల గురించి, ఆస్తుల గురించి, కింగ్‌డమ్ రాజ్యం గురించి. ఇదంతా కొంచెం పైపైన కనిపించే ఎక్స్‌టర్నల్ కాజెసే. కానీ నిజంగా ఏం జరుగుతది, ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇదంతా ఒక మనం పొయ్యి ఎలిగిస్తే ఎట్లా ఫ్లేము వస్తదో ఆటోమేటిక్‌గా అదంతా అంతేను అని చెప్పి చెప్తూ ఉందనమాట. ఇదంతా నమ్మాలి. కొంచెం లోతుగా ఆలోచించి కానీ నేను చేయలేకపోతున్నాను. ఇది నన్ను కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఇది బాధగా ఉంది అని చెప్పి చెప్తుందనమాట. Hoping to cheer her up, I said, "Let's not worry about the future. It is almost Ramanavami, birthday of Sri Ram. I must make sweets to bring to the women's quarters. Come with me to the market to purchase the necessary things." అది ఇదంతా కొంచెం అంత మంచే జరుగుతది అని పాజిటివ్ భావనలో ఉండి, నువ్వు దీని గురించి ఫ్యూచర్ గురించి అసలు ఆలోచించొద్దు. ప్రెజెంట్ టెన్స్‌లోనే ఉండు. అంతా బానే ఉంటది. ఆల్రెడీ రామనవమి వచ్చింది. రేవతిని కలుసుకున్నప్పుడు శ్రీరామనవమి వచ్చింది గదా! తర్వాత రామనవమి వచ్చిందనమాట. శ్రీరాముడి భ పుట్ బర్త్‌డే రోజు. ఇదంతా సీడ్స్ చేయాలి. వుమెన్స్ క్వార్టర్స్‌కెళ్ళి మార్కెట్‌కెళ్ళి తేవాలి. ఏమేం కావాలి అని చెప్పి అంటుందనమాట. Every year at this time, I would bring delicious to the women to celebrate the birth of Sri Rama. When I have lived in the women's quarters on this festival day as well as on others, Sumati would have me perform a short dance for the woman. But since leaving, I had not done it, and I was revealed to be free of that demand. Instead, I started bringing the woman special foods on that day. అదే. ప్రతి సంవత్సరము ఈ టైం శ్రీరామనవమి అప్పుడు వుమెన్స్ అందరిని కలిసి మేమందరం ఒక పండగ వాతావరణంగా పండగ చేసుకుంటాము. శ్రీరామనవమిది, పుట్టినరోజుది అని చెప్తుంది. ఇప్పుడు వుమెన్స్ క్వార్టర్స్‌లో ఉన్నప్పుడు పండగలు ఇలాంటి ఇంకేమైనా వస్తాయి. కానీ సుమతి ఎప్పుడు పెర్ఫార్మ్ చేసి చిన్నగా షార్ట్ డాన్స్ చేస్తావా అని చెప్పి ఎప్పుడు వుడ్ హావ్ మీ పెర్ఫార్మ్డ్ చిన్న డాన్స్ చేస్తావా అని అడుగుతూ ఉంటది. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నేను అసలు ఎప్పుడు చేయలేదు. నేనిప్పుడు ఫ్రీగా ఉన్నాను. ఆమె అడిగిన దానికి చేయడానికి ఏంటి అని చెప్పి వుమన్‌కి ఒక స్పెషల్ ఫుడ్డు అంతా అరేంజ్ చేయాలి ఆ రోజు అని చెప్పి చెప్తుందనమాట. It has been many months since I had visited the women's quarters, and I greatly anticipated the return in the hope that I might meet Mata R.C. Anjali. I wanted to tell Mata that I had finally found Revati and to thank her for reuniting me with my dear friend with whom I had lost touch. అదే. ఏమవుతది చివరికి చాలా నెలలయిన తర్వాత నేనెళ్ళి వుమెన్స్ క్వార్టర్స్‌కెళ్ళి చాలా నెలలయినియి. నేను ఎళ్ళేసి గట్టిగా ఎళ్లి ఆ ప్రోగ్రామ్‌లో శ్రీరామనవమి దాంట్లో పార్టిసిపేట్ అయ్యి వస్తాను. చానాళ్ళయింది. నేను అక్కడోళ్ళందరిని కలిసి మాతాని, అంజలిని చూసి అని చెప్పి చెప్తది ఫైనల్లీ. అక్కడికెళ్ళి కృతజ్ఞత భావంతో ఉండి, గ్రాటిట్యూడ్ భావంతో ఉండి నేను రేవతిని కనుక్కున్నందుకు నువ్వు నాకు అరేంజ్ చేసి, ఇట్లా మా ఇద్దరిని కలిపినందుకు మా ఫ్రెండ్‌ని ఇదంతా మేమిద్దరం ఎప్పుడో టచ్‌లో లేకుండా ఉన్నాము. ఈ విధంగా నువ్వు కలిపినందుకు కృతజ్ఞ భావంతో ఉన్నాను అని చెప్పడానికి వెళ్తాను క్వార్టర్స్‌కి అని చెప్పి చెప్తుందనమాట.